నామములో మరి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక, అత్యధికమైన కృపతో నింపును గాక. ప్రేమ వల్ల చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినపు వాక్యాన్ని మనం విన్నాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీకే స్తోత్రాలు. ఈ దినము ప్రభా ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి ఆరాధించుకునే కృపణించినందుకు మీకు వెళ్ళండి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నిక లేని మా జీవితాన్ని ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకొని ఇలాంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మేము ఎంతో రుణస్థలమై ఉన్నాం. అలాగే అనేక మందిని ప్రభావ మీ సన్నిధి నడిపించండి. అనేక మంది మీ ఆదరణ కలిగి మీకు నమ్మకంగా జీవించినట్లు కృప చూపించమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమను వలన ఈరోజు క్రైస్తవం కానీ క్రైస్తవేతలు కానీ ఎలాగున్నారు అంటే, ఏదో దేవుడిని నమ్ముకొని తృప్తి లేని జీవితం కలిగి ఉంటూ ఇంతకన్నా భక్తి పొందిలే, మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు అని అవిశ్వాసపు పలుకులు పలుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. దీని ద్వారా క్రైస్తవులకి ఒరిగేదేం లేదు. క్రీస్తుని ఎరిగిన నీవు బలవంతుడు పోయి ఉన్నప్పుడు, పరిపూర్ణుడు పోయి ఉన్నప్పుడు, పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నప్పుడు తప్పకుండా ఆయన దగ్గర ప్రతిఫలాలను పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవుడు అనేవాడు పరిపూర్ణమైన క్రియలు కలిగి ప్రభువుకి నమ్మకంగా ఉంటూ, ప్రభువుకి చేరువలో ఉంటూ, ప్రయాసైనా నిందైనా అవమానమైన నిలబడి క్రీస్తుని పొందాలన్న ఆకాంక్ష కలిగి ఉంటే వాడి యొక్క ఆశ నిరర్ధకం కాక దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా ఏర్పరచుకొని తన నిత్య రాజ్యములో యుగ యుగాలు ఆయనతో కూడా నివసించే కృప మనందరికీ కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని వలన అలనాడు ఇప్పుడు జరుగుతున్నట్లుగానే అనేక రాజ్యాల మీదకి రాజ్యాలు లేచి ఆ రాజ్యాలను స్వాధీనపరచుకోవాలని ఎన్నో యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అలాగే ఇజ్రాయిల్ మీద మన పూర్వీకుల కాలంలో బబులోను రాజు ఇజ్రాయిల్ ప్రజల మీద దాడి చేసి వాళ్ళు స్వాధీనపరచుకోవాలని అనేక ప్రయోగాలు జరిగి వారి మీద యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయిలీలు చెదిరిపోయినప్పుడు అక్కడి నుంచి కొంతమంది యవనస్తుల్ని ఆ రాజు తన దేశానికి, బబులోను రాజ్యానికి బానిసలుగా తేవడం జరిగింది. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బైబిల్ తీవయ్యా, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము. ప్రేమిల వల్ల దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యంలో ప్రత్యేకించి తన పని వారితో చెప్తున్నాడు. బబులోను రాజు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము పేజీ నెంబర్ 780 పేజీ. దానియేలు గ్రంథం ఎక్కడుందో కనపడలేదు. అంటే ఎంత బాగా మనం బైబిల్ చదువుకుంటున్నామో అర్థం కావట్లేదు. 780 పేజీ 20
730వ పేజీ, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. రాజు అశ్వనుజులను అశ్వనజనును తన నపుంసకుల అధిపతి అని పిలిపించి అతనికి ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారముల నుండి, తాను పానము చేయు ద్రాక్షారసముల నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ వారి పనివారైన నపుంసకులు చెప్తున్నాడు బబులోను రాజు. ఈ యొక్క ఇజ్రాయేలీలో యవనస్తులు మంచి జ్ఞాన వివేకములు కలిగి ప్రావీణ్యత కలిగిన వారిని కొంతమందిని మన రాజ్యానికి తీసుకువెళ్ళండి. వాళ్ళకి మంచి ప్రావీణ్యత, మంచి విద్య, జ్ఞానతత్వాన్ని వారికి బోధించి ఆ యవనస్తుల్ని రాజనగర్కి ఒక పనివారిగా ఏర్పాటు చేసుకోవడానికి రాజు ఈ విధంగా శాసనం చేశాడు, వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వారిలో కొంతమంది యవనస్తుల్ని ఆ రాజ్యానికి తీసుకురావడం జరిగింది. ఆ రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత ఆ రాజు ఏం చెప్తున్నాడు అంటే, వారు నా సముఖంలో నిలబడేవారు నా సింహాసనం పక్కన నిలిచి యవనస్తులు ఎలాగుండాలంటే మంచి జ్ఞానవంతులే కాదు కానీ మంచి అందగాళ్ళు కూడా అయి ఉండాలి. ఇప్పుడు చూడడానికి మంచి సౌందర్యవంతులై ఉండాలి అని వాళ్ళకి చెప్పిన తర్వాత, అలాగే వాళ్ళు ఒక నలుగురు వారి కంటికి నచ్చిన నలుగురిని ఆ రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత రాజు ఆజ్ఞ జారీ చేసి ఏమంటాడంటే, రాజు భోజనంలో వారికి ఒక భాగం ఇవ్వండి, నేను తాగే పానములో అనగా ద్రాక్షారసములో వారికి భాగం ఇవ్వండి. వారు తిని తృప్తి పొంది వారు కొద్ది దినాలకి సౌందర్యవంతులై మంచి జ్ఞానవంతులైనట్టుగా విద్య నేర్చుకొని వారికి సౌందర్యాన్ని బట్టి నా సముఖంలో వారు ఉండాలి అని ఆ పరివారికి చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ముగ్గురు యవనస్తులు చెప్తున్నారు, అయ్యా రాజు జారీ చేసిన ఆజ్ఞ ఏంటి అంటే, రాజు భోజనాన్ని మీకు పెట్టమన్నాడు, రాజు పానం చేస్తే అది ద్రాక్షారసాన్ని మీకు ఇవ్వమన్నాడు అని చెప్పిన తర్వాత ఈ యవనస్తులు ఎగిరికి అంతే వేయలేదు, సంతోషించలేదు, సంబరపడలేదు. ఎంతటి భాగ్యం మనకు, రాజు భోజనం చేసే భోజనాన్ని మనకి ఇచ్చాడు, ఎంత ధన్యులు మనము అని వాళ్ళు ఆమోదించలేదు. కానీ వాళ్ళు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, అలాంటి భోజనం మాకు అవసరం లేదు. ఆ భోజనం మేము భోంచేసి మా శరీరాలను, మా ప్రాణాత్మ దేహాలను మలినపరుచుకునే స్థితి మాకు అవసరం లేదు. చెడును ప్రేమని వలన ఎందుకు ఇలాగ అంటున్నారు? ఎవరైనా సరే ప్రీతికరమైన భోజనం పెట్టినప్పుడు ఆనందంగా ఆరగించడానికి, భోజించి తృప్తి పొందడానికి ఇష్టపడే ఈ లోకంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ భోజనం మాకు అవసరం లేదు, ఇలాంటి పానము మాకు అవసరం లేదు. కారణం ఏంటి అంటే, ఆ భోజనంలో కానీ పానములో కానీ మొత్తం ఉంది, అది అపవిత్రత కలుగు చేస్తుంది.
దాని ద్వారా మా ప్రాణాత్మ దేహాలు అపవిత్రపరుచుకొని మేము శపించబడిన అనుభవం కలిగి దేవునికి వ్యతిరేకమైపోయి దేవునికి ఆదరణ ప్రేమను పొందలేని ఆ స్థితి మాకు అవసరం లేదు. కాబట్టి మాకు శాకాహారమే పెట్టండి, దీని ద్వారా మేము తృప్తిపడతామంటే ఆయన అంటాడు, అయ్యా మీరు భోజనం చేసేటప్పుడు, రాజు భోజనం చేసినప్పుడు మంచి అందగాళ్ళుగా ఉంటారని రాజు ఇలాగా చెప్పాడు. ఆయన పానం చేసే ద్రాక్షరసాన్ని మీరు తిన్నప్పుడు మీరు సౌందర్యవంతులవుతారని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. గనుక ఆయన చెప్పినట్టు మీరు చేయండి అంటే ఆ నలుగురు ఎవరిళ్ళు అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు అంటున్న మాట తెలుసా? ఈ భోజనం మాకు అవసరం లేదు, దీని ద్వారా మేము దేవునికి వ్యతిరేకంగా బ్రతకాల్సిన అవసరం లేదు, మా ప్రాణాత్మ దేహాలను మలినపరుచుకొని దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మేము బ్రతుకుతున్నాము అంటే మా బ్రతుకు ఎందు నిమిత్తము అంటే మా కొరకు లోకం కొరకు కాదు, కానీ మేము బ్రతుకుతున్నది మాకు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మేము బ్రతుకుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు మేము బ్రతుకుతున్నామంటే ఆయన కొరకే. మా ప్రాణాత్మ దేహాలతో ఆయన మహిమపరచడానికి మేము బ్రతుకున్నాం. మేము బ్రతుకున్నది ఆయన కృప ద్వారానే, కానీ భోజన పానముల ద్వారా మేము బ్రతకట్లేదు. ఆయన అన్నాడు, మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని చెప్పాడు. మేము ఆ మాట ప్రకారం బ్రతికి దేవునికి మహిమార్థంగా బ్రతుకుతున్నామే, కానీ మేము అపవిత్రమైపోయి శాపగ్రస్తులమైపోయి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి యుగ యుగాలు చూస్తూ బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి మాకు ఏమంటాడో చూద్దాం. 8వ వాక్యంలో వాళ్ళకు ఒక పేర్లు పెడుతూ ఉన్నాడు. 8వ వాక్యం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును. నేను కొంచెం పైకి చదివితే 7వ వాక్యం చదివితే వాళ్ళు పేర్లు పెడుతున్నాడు. యూదాలో నుండి 7వ వాక్యం దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజారను మరియు హనన్యకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొన రాదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. అక్కడ దానియేలు ఎందు నిమిత్తము ఆ కోరుకున్నాడు అంటే తన ప్రాణాత్మ దేహాల్లో మలినపరుచుకొని దేవుని ఆరాధించగలిగినప్పుడు దేవుడు ఆ ఆరాధన అంగీకరించడని తన ప్రాణాత్మ దేహాలు అపవిత్రపరచబడకుండా పవిత్రుడై దేవుని కొరకే బ్రతకాలని కోరుకున్న ఒక యవనస్తుడు ఏం కోరుకున్నారో తెలుసా? ఇహలోక సుఖభోగము నాకు అవసరం లేదు, దేవుని కొరకు శ్రమైనా పర్వాలేదు, కానీ నా యొక్క జీవిత విధానంలో నా ఆరాధన, నా యొక్క భక్తి శ్రద్ధలు యావత్తు కూడా అపవిత్రమైనవిగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది ఇందు నిమిత్తం అంటే నా ద్వారా నా తండ్రి దేవుడు మహిమపరచబడడానికి. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులుగా మనమంతా బ్రతుకుతున్నది ఎందు నిమిత్తము అంటే
మన బ్రతుకు ఎందుకోసం అంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న అనేక మంది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రాణాత్మ దేహాలు మలినపరచబడకుండా ఉండనట్లు దేవునికి మహిమార్థంగా బ్రతకడానికి ప్రయత్నించాలి, శ్రమపడాలి, మన జీవితాలు కాపాడుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయంటే, వారికి మనసుకు త్రోసినట్లుగా బ్రతుకుతున్నారే కానీ దేవుడు మనకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడు మనకు ఒక మాట హెచ్చరిక చేశాడు. ఆ మాట ప్రకారం బ్రతకపోతే మనం అపవిత్రమై ఉంటాము. అపవిత్రమైన జీవితాలు దేవునికి హేయకరమైనవి. అలాంటి బ్రతుకులు ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవుని రాజ్యానికి చేరుకోలేవు అన్న ఆలోచన అయితే ఈరోజు ఉండడం లేదు. కానీ క్రైస్తులు గనక దేవుని మందిరానికి వెళ్ళి కొంచెంసేపు ఏదో చిన్న మాటలు విన్నట్టుగా ప్రవర్తించేసి మన పనిలో మనము బిజీ అయిపోతున్నాం. కానీ దేవుడు నాకు బ్రతుకునిచ్చాడు, బ్రతకడానికి కృపనిచ్చాడు. ఇంతవరకు బ్రతుకునంటే దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక. నా బలమో కాదు, నా యొక్క వయసు కూడా కాదు. కానీ ఇప్పటి వరకు నేను భూమి మీద బ్రతుకుతున్నాను అంటే దీనికి కారణం ఏంటంటే, నాకు బ్రతుకునివ్వడానికి నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. కాబట్టి ఈ బ్రతుకు యావత్తు ప్రాణాత్మ దేహాలు దేవునికి మహిమార్థంగా ఉండాలని కోరుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, చిన్న హెచ్చరిక. దేవుడు ఆయన రాకడికి కొన్ని గుర్తులు చెప్పాడు. ఆయన రాకడికి అక్కడక్కడ భూకంపాలు లేస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, సమాధానం లేని జీవితం కలిగి ఉంటాం. కొన్ని భయంకరమైన వార్తలు మీరు వింటారు. అనేక తెగుళ్ళు ప్రపంచం మీదకు వస్తాయి. ఎందుకు అంటే నా రాకడికి ముందు గుర్తులు ఇవి అన్నాడు. ఇవన్నీ చూస్తున్నామే కానీ, ఇవన్నీ వింటున్నామే కానీ, ఇలాంటి వాటిని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నామే కానీ, వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడన్న ఆలోచన ఈరోజు క్రైస్తవుడి జీవితంలో లేదు. నిన్న జరిగింది ఈరోజు జరిగింది, రేపు జరిగేది ఈరోజు జరుగుతుంది. ఇదంతా సర్వసాధారణమే అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన చెప్పిన ఏ వాగ్దానం కూడా తప్పించబడడానికి వీలు లేదు. భూమి ఆకాశములైన గతించడేమో కానీ నా మాటలు గతించబా. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించమని దేవుడు వాక్యములు నొక్కి చెప్పాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఇంతకన్నా బయట ఎంతకన్నా మా పరిస్థితులు ఏంటో ఆయనకు తెలుసులే, మా యొక్క కుటుంబ వ్యవస్థ, మా కుటుంబంలో ఉన్న విధానాలు ఏంటో ఆయనకు తెలుసులే, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనకు తెలియదు ఒకటే, దేవుడి కొరకు ప్రయాసపడి నీ పరిశుద్ధతను కాపాడుకోవడం నీకు తెలియట్లేదా? లోకములో ఉన్న వ్యక్తులు చూసి అలాగ నేను బ్రతకాలి, లోకములో ఉన్న అందచందాలు చూసి ఇలాగ నేను ఉండాలి, లోకములో ఉన్న విధి విధానాన్ని బట్టి ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాము అన్న ఆలోచనతో కలుగున్నామే. కానీ దేవుడంటూ మనకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మన పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానుసారంగా మనం బ్రతికి మన యొక్క జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రుడైన దేవునికి మేము సాక్షులంగా ఉండాలన్న ఆలోచన రోజు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బలారా, వాళ్ళు అంటారు, మేము రాజు భోజించి భోజనాన్ని తినడానికి మేము ఆశపడడం లేదు, అది తాగే పానీయాన్ని తాగడానికి మేము ఇష్టపడడం లేదు. ఎందుకు అంటే ఆ పానములో కానీ ఆ ఆహారంలో కానీ మత్తు ఉంది, అపవిత్రత ఉంది. దాన్ని మేము సేవించి భుజించి
మా జీవితాలు అపవిత్రపరచుకొని మా ప్రార్థనలో అపవిత్రపరచబడి దేవుని ప్రేమను పొందుకోకుండా అది పోగొట్టుకునే స్థితి మా బ్రతుకులు అవసరం లేదు. మేము లోకంలో ఏం కోల్పోయినా నా దేవుని ప్రేమని మేము కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. లోకంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, దేవుని కొరకు మేమే ఇబ్బంది పడ్డా పర్వాలేదు. ఎందుకో తెలుసా, ఈరోజు వరకు మేము భూమి మీద చెల్లిస్తున్నామంటే దేవుడు మా కొరకు ఎన్నెన్నో ఏర్పాట్లు చేసి ఎన్నెన్నో ప్రణాళికలు చేసి మాకు బ్రతుకునిచ్చి మాకు ఆశీర్వదింపబడే స్థితిని కలుగు చేసి బ్రతికిస్తున్నాడు. కాబట్టి మేము జీవించినంత కాలము ఆయనకు రుణస్థలమే కానీ మా రుణాలు తీరవు. కాబట్టి ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాం. కానీ రాజు చెప్పిన ప్రకారంగా ఈ అపవిత్రమైన భోజనాన్ని మేము భోజేయము, ఈ అపవిత్రమే కలిగి జీవించము. ఈరోజు అనేక మంది పేరు పెట్టిన క్రైస్తవులు ఎలాగున్నారంటే లోకములో కలిసిపోతున్నారు, లోకస్తుల వల్ల బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్యకలాపాల ద్వారా ఇది తప్పేముంది అని తను తానుగా సర్దుబాటు చేసుకున్నాడు. కానీ నీ ప్రతి విషయంలో నీ పట్ల ఆలోచన చెప్పగలిగిన ఆలోచనకర్తన దేవుడు నన్ను ఆలోచన మనకు కలగట్లేదు. ప్రేమిని వల్లరా నువ్వు ఈ లోకంలో తీసుకునే ప్రతి తీర్మానము దేవునికి వ్యతిరేకమని, అందులో అపవిత్రత ఉందని ఎరుగక బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి చేతులు జోడిస్తున్నాను. నీ బ్రతుకు యావత్తు దేవుని కొరకు బ్రతికి స్థితి నీ బ్రతుకులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, అక్కడ భోజనం పెట్టి వ్యక్తితో అంటాడు, అయ్యా ఈ అపవిత్రమైన భోజనం మేము చేసి మా దేహాలు, మా ప్రాణాత్మ దేహాలు అపవిత్రపరచుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మేము బ్రతకడానికి ఇష్టపడము. కాబట్టి దయచేసి మేము కాయగూరలు తింటాం, ఆ ద్రాక్షారసానికి బదులుగా నీళ్లు తాగుతాం. అక్కడ రాస్తాడు, ఒక్క 10 దినాలు చూడండి, మా వారికి ఆ భోజనం పెట్టి ఒక 10 దినాలు చూడండి. ఒకవేళ రాజు భోజనం చేసి వారికన్నా మేము బలహీనంగానో ఏమంటే అంత విహీనంగానో కనపడ్డప్పుడు మీ మనసుకి ఏదొస్తుంది చేయండి మమ్మల్ని. కానీ ఈ ఒక్క విన్నపానికి దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతిలాడుతుంటే దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క ఆలోచన ఆ వ్యక్తి మీదకి వెళ్ళి వీళ్ళకి కటాక్షమ కలుగు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరుణ కటాక్షములు కలుగు చేశాడు. ఎందువల్ల ఈరోజు మనకెందుకు కటాక్షము కలగట్లేదు? ఎందుకు దేవుని దయను మనం పొందలేకున్నాము అంటే మనం తీసుకున్న ప్రతి అడుగు కూడా అపవిత్రలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుని చిత్తానుసారమైనదైతే తప్పకుండా ప్రతి వ్యక్తి ద్వారా దేవుని కటాక్షముని కలుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా రాజుకి నేను భయపడే వ్యక్తిని, ఆయనకి నేను భయపడతాను, ఆయన చెప్పింది నేను చేయడానికి ఇష్టపడతాను. కానీ మీరు రాజు ద్వారా నాకేమన్నా ప్రాణహాని చేస్తారేమో ఇలాంటి కోరుకున్నాడు. ఒకవేళ ఆయనకి తెలిస్తే నాకు ప్రాణహాని చేస్తాడు. రాజును ధిక్కరించిన వాడు ఎవడో బ్రతుకుల. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక సామాన్యమైన మానవుడికైనా ఒక అధికారికి భయపడుతున్నాను. కానీ సర్వలోకానికి ఆధిపత్యం కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, ఈరోజు నీకు బ్రతుకునిచ్చిన దేవునికి ఎంత మాత్రము నీవు నేను భయపడుతున్నామో అర్థం కావట్లేదు. ఈరోజు నిజమైన బ్రతుకు భయము నీ బ్రతుకులో ఉంటే ఆయనకు దూరంగా ఉండడానికి ఇష్టపడదు.
ఈరోజు సమయ కాలాలు ఆచరించకుండా, సమయ కాలాలు పాటించకుండా నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి కాలేవని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. ఆయన ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యములో ఏర్పాటు చేయబడిన నీ బ్రతుకు అపవిత్రత నుంచి తొలగించబడినట్లు, అపవిత్రులు కాకుండా ఉన్నట్లు నీకొక సందేశాన్ని పంపించాడు. ఈ సందేశానుసారంగా అనగా దేవుని వాక్యానుసారంగా నీవు నేను బ్రతకగల దినాన్న నీ ప్రాణాత్మ దేహాలు కాపాడుకొని ఆయన పిలుపు మేరకి ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు యుగ యుగాలు ఆయనతో కూడా నివసించే కృపను దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవులంగా అనేక విధాలుగా మనుషులను సంతోషపెడుతున్నామే కానీ నా యొక్క క్రియ ద్వారా, నా ఆలోచన ద్వారా నా దేవుడు సంతోషపడాలన్న ఆలోచన ఎంతమందికి లేకపోలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకములో ఉన్న నీ కంటికి కనబడుతున్న ప్రతిదీ కూడా నేను అపవిత్రపరచడానికి ఇష్టపడుతుంది, కానీ దేవుని సన్నిధి నుంచి వెలువడుతున్న ప్రతిదీ కూడా నేను పవిత్రంగా మార్చడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా మనం ఆకర్షితులమయ్యే దేని కొరకు అంటే లోకములో ఉన్న వాటిని చూసి ఆకర్షించబడుతున్నామే కానీ, లోకములో ఉన్న విధి విధానం చూసి ఆకర్షించబడుతున్నామే కానీ దేవుడు మనకంటూ ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ప్రకారం మనం బ్రతికితే ఈ లోకంలో జ్ఞానవంతులుగా బ్రతుకుతాం, దేవునికి మహిమార్థంగా బ్రతుకుతామన్న ఆలోచన తెలియదు. వీళ్ళు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? తన ప్రాణాత్మ దేహాలు ఏమిటి లోకపరంగా అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ వాళ్ళ యొక్క సౌందర్యము అంతరంగ సౌందర్యము కలిగి ఉండాలని, దేవునికి ఉద్దేశానుసరమైన జీవితం జీవిస్తూ దేవునికి మహిమార్థంగా ఉండాలని కోరుకున్న ఈ ముగ్గురు యవనస్తులు లోకాన్ని చూసి ఆశపడలేదు, కానీ వాళ్ళు చేరబోతున్న పరలోక ఆ సౌందర్యము చూసి వరమును చేరే స్థితి ఒకరోజు మనకు రాబోతుంది. కాబట్టి అప్పటి వరకు మనం బహు జాగ్రత్తగా ఈ లోకంలో సంచరించాలని కోరుకున్న వాళ్ళ కోరిక ఏంటంటే, మలినమైన వాటిని ఆశించకుండా, మలినమైన వాటిని ప్రేమించకుండా తన పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒక రాజ్యములో బానిసలుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బాధ్యత మరిచి బ్రతకట్లేదు. ఈరోజు ఎక్కడికైనా లోకంలో ఒక కార్యానికి వెళ్ళినప్పుడు, ఆ కార్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనమేంటో మనం ఎవరమో మర్చిపోయి వాళ్ళ వల్లే మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. దీని ద్వారా నువ్వు అనుకోవచ్చు, నేను క్రైస్తవునే కాదు, నీ పేరుకు క్రైస్తవుడివే, ప్రవర్తనలో నీ క్రైస్తత్వాన్ని కాపాడుకోవాలని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకున్న రోజు నిన్ను ఆదరించడానికి తన హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు ఎలాగున్నామంటే, ఎవరితోనో మనము సహవాసం చేసినప్పుడు వారి వలె బ్రతుకుతూ మనమేంటో మర్చిపోయి ఆ బ్రతుకుతో వారితో కూడా బ్రతకడానికి ఇష్టపడతాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఎవరో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతున్నప్పుడు నీ యొక్క ఈలోక ప్రయాణము సుఖాంతము చేయబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యవనస్తులు బానిసలుగా తీసుకొచ్చి బానిసలుగా ఒక రాజ్యానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధ్యత మర్చిపోకుండా బాధ్యత రహితంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరిలో చేరినా, నువ్వెవరో జ్ఞాపకం చేసుకున్న రోజు నీకు దీర్ఘాయువుని దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది క్రైస్తవులే కావచ్చు, మాలాంటి దైవ సేవకులే కావచ్చు, కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తను ఎవరో, తన ఇంటివాడో, ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డ వ్యక్తిలో ఎదిగి మసులుకోకుండా వారి వలె బ్రతుకుతూ తన యొక్క జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. తిరిగి మరలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మేము చాలా పవిత్రులమి, చాలా భయం భక్తి కలిగిన వాళ్ళమి అని లోకానికి చెప్పుకుంటున్నారు.
లోకము కాదు, లోకము కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది. యెహోవా మెచ్చుకునే వాడే గనుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను మెచ్చుకునే కార్యకలాపాలు నీ బ్రతుకుల్లో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు అంటాడు, యవనుడా యవనుడా యవన కాలమున నా కాడి మోయట నరునికి మేలు. ఈరోజు ఎంతమంది యవనస్తులంటే మేము అపవిత్రులం కాక పవిత్రత కలిగి దేవుని కొరకు నిలబడాలని అని ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటే ప్రతి యవనస్తుడు కూడా అందవిహీనంగా వాళ్ళ కట్టు ఒట్టు క్రైస్తవులే. ఈరోజు క్రైస్తవులే లోకం వైపు చూసి లోకస్తులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. కానీ నీవు ఎవరో, ఏ స్థితి కలిగిన వాడివో గుర్తు చేసుకుని బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు నిన్ను బహుగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిని వల్ల ఈరోజు లోకములో ఉన్న వారి వైపు చూసి వారి వలె మేము బ్రతకాలనుకుంటున్నామే. కానీ ఈరోజు దేవుడిని లోకంలోకి పంపించేది దేనికో గుర్తు చేసుకోవాలి. నీ వలె వారు బ్రతకడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వలె వాడు బ్రతకలని నీ వైపు వాడు తిరిగినట్లుగా నీ ప్రవర్తన యావత్తు కూడా మలినపరుచుకోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడానికి నువ్వు ఇష్టపడాలి. కానీ లోకం వైపు చూసి లోకస్తుల వలె నువ్వు బ్రతుకుతూ లోకంలో ఉన్న వాటిని ఆస్వాదించి నీ బ్రతుకుని అపవిత్రపరచుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమిన వల్ల ఈ యవనస్తులు అడిగిన దాన్ని యెహోవా కటాక్షము వారు పొందారు. ఒక 10 రోజులు మాకు కాయగూరలతో భోజనం పెట్టి నీళ్ళే మాకు పానంగా ఇచ్చి మా యొక్క దేహాలు, ప్రాణాత్మ దేహాలు ఒక 10 రోజుల తర్వాత పరీక్షించు. ఒకవేళ నువ్వు అనుకున్న విధంగా మేము ఉండకపోతే నువ్వు మా పట్ల ఏమి జరిగించాలనుకున్నావో ఏం జరిగించినా మేము సిద్ధమే అన్నారు. ఆ రోజు నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళు కాయగూరలు తింటున్నారు, నీళ్ళే తాగుతున్నారు. కానీ ప్రక్క వాళ్ళు రాజు భోజనం తింటున్నారు, రాజు తాగే ద్రాక్షరసాలు తాగుతూ ఉన్నారు. వారు బ్రతుకుతున్నారు, వీరు బ్రతుకుతున్నారు. చెడ్డ ప్రేమిన వాళ్ళరా, వీళ్ళు కాయగూరలు తింటున్నారు, నీళ్లు తాగుతున్నారు. వారికి ఇచ్చిన గదుల్లోనికి వెళ్ళిపోయి యెహోవా సముఖంలో మొరపెడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సముఖంలో మొరపెడుతూ ఉన్నారు. ఏంటి అంటే మేము ఎన్ని నిమిత్తం ఇక్కడికి తేపడ్డామో నీకు తెలుసు. ఈరోజు రాజు ఏ ఆజ్ఞ జారీ చేస్తాడో మీకు తెలుసు. కాబట్టి మేము అనుకున్నది మీ పట్ల మేము అపవిత్రులు కాకుండా ఉండినట్లు మా యొక్క ప్రాణాత్మ దేహాలు సౌందర్యములను సంచరించుకున్నట్లు మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని యెహోవా సముఖంలో మొరపెడుచున్నారు. తతిమ్మ వారు రాజభోజనాన్ని భోంచేసి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఇంతకన్నా సుఖమా, ఎంతకన్నా భోగమా, ఇంత సుఖభోగము రాజు మనకు కలుగు చేస్తాడు. వాడు చూడు కాయగూరలు తింటున్నారు, వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. రాజు తినే భోజనాన్ని మనం తింటున్నామంటే ఎంతటి రాచరికాన్ని అనుభవిస్తున్నామని గర్వపు పలుకుతూ ఉంటే వీరంటారు, అయ్యా మా ప్రాణాత్మ దేహాలు మలినపరుచుకునే బ్రతుకులు మాకొద్దు. మేము బ్రతికిన కాలములో మీ మహిమార్థంగా మేము బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎట్టి స్థితిలో కూడా లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ఆస్వాదించి, లోకంలో ఉన్న మలినాన్ని మేము ఆస్వాదించి మా దేహాలు మలినపరచబడి మేము చేసే విజ్ఞాపన మీరు ఆలకించకుండా ఉండే గతి మాకు అవసరం లేదు. మేము చేసే ప్రతి విజ్ఞాపన మీ చెవికి వినపడాలి. మా ప్రతి తీర్మానము నీకు ఆయాసకరంగా ఉండకుండా నీకు ఇష్టకరమైనదిగా ఉండడానికి మేము తీసుకున్న ఈ నిర్ణయము మీకు నచ్చితే మా మరాలకించి మా సౌందర్యం రెట్టింపు చేయి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. దేని కొరకు అడుగుతున్నారు వీళ్ళు అంటే, తను పిలిచిన తన జీవితాన్ని నిలబెట్టిన ప్రభు కొరకు అపవిత్రులు కాకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ప్రతి మానవుడు కూడా తన ఉద్దేశానుసారంగా లోకస్తుల వల్ల బ్రతుకుతూ తన యొక్క హృదయ వాంఛ తీర్చుకుంటూ తన క్రైస్తత్వాన్ని కాపాడుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుని కొరకు ఎలాంటి ప్రయాసపడుతున్నామో, దేవుని కొరకు ఎలాంటి విధి కలిగి ఉన్నామో ఆలోచించగలగాలి. 10 రోజులు వీళ్ళు భోంచేసిన తర్వాత వారి ముఖాలు చూడు, మా ముఖాలు చూడు, వారి సౌందర్యాన్ని చూడు, మా సౌందర్యాన్ని చూడు. ఒకవేళ వారికన్నా మేము బలహీనంగా ఉంటే మీరు చెప్పినట్టు మేము వింటాం. కానీ ఈ 10 రోజుల వరకు మటుకు మా యొక్క విన్నపానికి చెవియక్కమని అడుగుతున్నారు. అలాగే అన్నాడు. ఎవరికి తెలియకుండా రాజు దగ్గరికి వార్త వెళ్లకుండా వీళ్ళు కోరుకున్న విధంగా మనకి జరిగిస్తూ వచ్చాడు. ఎందుకని అంటే, రాజు కొలువులో ఉన్నవారు రాజు చెప్పినట్టే వింటారు, కానీ మరి ఎవరు చెప్పినట్టుగా వినేవాళ్ళు కాదు. ఈరోజు రారాజైన దేవుని యొక్క సముఖంలో ఉన్న మనమంతా కూడా ఆయన చెప్పిన మాటే వినడానికి ఇష్టపడాలి, కానీ లోకములో ఉన్న వారి కొరకు భయపడడానికి ఇష్టపడలేదు. ఈరోజు లోకంలో ఏదైనా జరుగుతూ ఉంటే ఆ జరుగుతున్న విషయాన్ని బట్టి మన హృదయాలు ఒక కలవరం వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే, లోకస్తుల వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన హృదయాలు కలవరపడుతున్నాయి. మనం దేవుని మహిమార్థంగా పిలువబడ్డ వ్యక్తులు అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నమ్ముతావో, నీవు దేనికి కూడా భయపడడానికి ఇష్టపడవు. నిన్ను భయపెట్టేవి ఏవి కూడా ఈ లోకంలో నీ మీద దాడి చేయవు. ఎందుకో తెలుసా? దేవుడైన రాజులకు రారాజైన దేవుని కొలువులో ఉండబడ్డ నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకి తప్పగా. ఈరోజు లోకముల ప్రతి దాని కొరకు భయపడుతున్నామంటే కారణం ఏంటంటే, దేవుని భయం కలిగి నువ్వు బ్రతికిన రోజు లోకముల ఉన్న భయాలు నిన్నేమి కలవర పెట్టమని ప్రభు పెట్ట హెచ్చరిక చేస్తున్నామా. కానీ ప్రతి విషయంలో భయపడుతూ ఉంటాం, ప్రతి విషయంలో కలవరపడుతుంటాం. కానీ ఆ యొక్క భోజనశాలలో ఉన్న వ్యక్తి వాళ్ళ తండ్రిని మాట్లాడి, తెలుసా అయ్యా, మా పైవాడైనా మా అధికారైనా రాజుకు నేను బహుభయము కలిగి బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. రాజు అంటే భయము కలిగి బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? ఆయన మా మీద సర్వ హక్కులు కలిగి ఉన్నాడు కనుక. ఈరోజు ఒక వ్యక్తి, ఒక అధికారి ఏమి హక్కు కలిగి ఉంటాడు? ఒకవేళ వాడికున్న బలాన్ని బట్టి నీ యొక్క ప్రాణాన్ని తీయగలడేమో, కానీ నీ దేహాన్ని చంపగలడేమో, కానీ నీ ఆత్మని చంపే అధికారం ఎవరికి లేదు. నీ తండ్రిని దేవుడికి తప్పక. దేవుని స్తోత్రం. ఆయనకొక్కడికే నువ్వు భయపడాలి, కానీ ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి నువ్వు భయపడడానికి ఇష్టపడుతున్నావంటే కారణం ఏంటి తెలుసా? లోకాన్ని ప్రేమించేవాడు లోకాన్ని చూసి భయపడతాడు, లోకస్తుని చూసి భయపడతాడు. ప్రభువుని ప్రేమించేవాడు ప్రభువుకి ఒక్కడికే భయపడతాడు, ప్రభు మాటకి లోబడతాడు. దేవుని స్తోత్రం. ఈ యవనస్తులు ప్రభు మాటకు లోబడుతున్నారు. తన ప్రాణాత్మ దేహాల ద్వారా దేవుని మహిమపరచుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం భయము కలిగి పాపము చేయక, భయము కలిగి పాపము చేయకుండా, అపవిత్రులు కాకుండా మన పవిత్రతను కాపాడుకుందాం. దేవుని యొక్క కటాక్షము మన మీద ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. 10 దినాలు అయిపోయింది. 10 దినాల తర్వాత వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసిన వ్యక్తి వచ్చి వారి ముఖాలు చూశాడు. తిరిగి షడ్రకు మెషేకు అబేద్నెగోల దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయట. అర్థం కాలేదు. రాజు భోజనం చేస్తున్న వారి ముఖముల కంటే శాకాహారము భోంచేస్తున్న వీళ్ళ ముఖాలు ఎంత సౌందర్యంగా మార్చబడ్డాయి గల కారణం ఏంటి అంటే, ప్రేమను వల్లరా. ఎవడైతే దేవుని పట్ల, దేవుని మాట పట్ల నమ్మకస్తులై ఉంటాడో తన ప్రాత్మాత్మ దేహాలు మలినపరచబడకుండా కాపాడుకుంటాడు. అట్టి వాడు క్రీస్తుని ధరించుకుని ఉంటాడు. దేవుని స్తోత్రం.
క్రీస్తుని ధరించుకున్న వాడు సౌందర్యవతి అంటాడు. ఈరోజు సౌందర్యం కోసం లోకము రకరకాలైన వేషాలు వేసుకుని బతుకుతూ ఉన్నారు. రకరకాలైన వేషాలు వేసుకుని బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఎదుటివాడికి సౌందర్యంగా కనపడాలని, ఎదుటివాడికి సౌందర్యం కనపడాలనుకున్నాడే. కానీ నీ తండ్రిని దేవుడు ఒకడున్నాడు, ఆయనకి మా యొక్క ప్రతి అణువు కూడా సౌందర్యంగా ఉండాలంటే ఆయన చేతిలో నేను ఉండాలి అన్న ఆలోచన ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. ఈరోజు దేవుని చేతిలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. నిన్ను కాపాడడానికి ఆయన కృప తోడుగా ఉంటుందని మర్చిపోవద్దు. వీళ్ళంటారు, ఈ భోజనం మేము చేసి మేము అపవిత్రం కావాల్సిన అవసరం లేదు, ఈ భోజనం మేము చేయము. రాజు చేసిన ఆటని కాదని చేయట్లేదు. కారణం ఏంటి తెలుసా? ఈ లోకములో మానవులకు నువ్వు రాసువేమో, మా దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు, ఆయన ప్రధానుడై ఉన్నాడు, ఆయన ఆజ్ఞే జారీ చేయబడుతుంది ఈ లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఏ స్థితి కలిగి ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారు తన ప్రాణాత్మ దేహాలు మలినపరచబడి అలాంటి స్థితి కలిగి ఉంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడని వాళ్ళ ప్రాణాత్మ దేహాలు పదిలపరుచుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వల్ల ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, మీ ప్రాణాత్మ దేహాలు మలినపరచబడి మీరు ప్రార్థించే ప్రార్థన నీ దేవుడు ఆలకించడు గనక, నీ ప్రార్థన యెహోవా ఆలకించాడంటే ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు నేను బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు నేను బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. నీవు ఇంతవరకు బ్రతుకుతున్నావంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప. ఎందుకు అంటే ఒక రోజుకి నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని కాపాడుకొని ఆయన మహిమార్థంగా నువ్వు ఉంటావన్న ఆకాంక్ష ఆయనకుంది గనక ఇప్పుడు వరకు నీవు నేను బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి చేతులు జోడిస్తూ ఉన్నాను. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుని కొరకు వేయడానికి ఇష్టపడాలి. ప్రయాసపడు దేవుని కొరకు, నిందలు పడు దేవుని కొరకు, ఇబ్బంది పడు దేవుని కొరకు. నువ్వు ఈ లోకంలో ఎన్ని ప్రయాసలు ఎన్ని ఇబ్బందులు దేవుని కొరకు పడతావో దేవుని రాజ్యములో యుగాలు సమాధానమైన జీవితాన్ని దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ మాటలు వింటున్న నాకు విశ్వాసం కలుగు చేసి కాపాడుకోగలిగితే నీవు ధన్యుడివే. లేదా లోకం వైపు చూసి ఎంతకన్నా భోగమా, ఎంతకన్నా ఆనందమా, ఈ వయసులో అనుభవించకపోతే ఏ వయసులో అనుభవించాలి అని అనుకోవచ్చేమో. వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దేవుడా అని అంటే కుదరదు. నీవు యవన కాలములు ఉండగానే అని కాడి వేయడానికి ఇష్టపడాలి. యవన కాలంలో దేవుని పరిపూర్ణంగా ఎరిగి ప్రభు కొరకు నిలబడాలి. ఈరోజు వయసు దేనికి అంటే ఈ శరీరానికే వయసు, కానీ ఆత్మకి వయసు లేదు. ఆత్మకి వయసు లేదు. ఎందుకో తెలుసా? నీ దేహము లోకపరమైంది, నీ ఆత్మ పరసంబంధమైంది. ఈ పరసంబంధమైన ఆత్మ వయసుతో నిమిత్తం లేదు, అది ఎప్పుడూ యవనంగానే ఉంటుంది. నీ దేహము మలినమైపోయి చిక్కి శల్యమైపోద్ది. కాబట్టి నీ దేహాన్ని కాపాడుకోవాలంటే, నీ ఆత్మని కాపాడుకోవాలంటే నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఈ లోకములు అనుభవిస్తే ప్రతి అనుభవం కూడా దేవునికి దూరం చేస్తుంది. ఈ లోకములు నువ్వు అనుకోవచ్చు పక్క వాళ్ళకన్నా నేను జాగ్రత్తగా ఉండాలని. కానీ నీకంటూ కోరిక నిజంగా ఉంటే పక్క వ్యక్తిలో ఉన్న విశ్వాసం కంటే నేను ఇంకా బలంగా ప్రభువులో ఉండాలన్న రోషముతో బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు నిన్ను బలమైన పాత్రగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు.
నీ ప్రతి అవసరం ఆయన నామంలో తీర్చబడుతుంది. నీ ప్రతి సమస్య తొలగించబడి సమాధానకరమైన మార్గంలో ఆయన రాజ్యం వచ్చే వరకు నేను నడిపించడానికి తన చేపట్టి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికి కలిగి చేయనుగాక. కళ్ళు మొత్తమా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహాలు లోకం వైపు చూసి అపవిత్రపరుచుకొని మేము పవిత్రం అనుకుంటూ భ్రమల మధ్య బ్రతుకుతున్నాం ప్రభా. అలాంటి భ్రమ నుంచి విడిపించడానికి మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మేము బలపరచబడి మా ప్రాణాత్మ దేహాలు మలినపరచబడకుండా మీకు నమ్మకంగా జీవించిన కృప చూపించమని ప్రత్యేకించి మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలు మత్తు కలిగి తన జీవితాలు అపవిత్రపరుచుకుంటూ ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు సుఖపడకపోతే ఇంకెప్పుడు సుఖపడాలి అన్న ఆలోచనతో వాళ్ళ ప్రాణాత్మ దేహాలు మలినపరుచుకొని క్రైస్తవులుగా పేరు కలిగించున్నారు, కానీ ప్రవర్తనలో పేరు లేని బ్రతుకుతున్నారు ప్రభా. అట్టి వారితో ఇప్పుడే మీరు మాట్లాడి అయ్యా ప్రతి బిడ్డని సన్నిధికి నడిపించుకొని ఎలాగో బ్రతకాలో మీ సన్నిధికి వచ్చి నేర్చుకొని బ్రతుకులను సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కదిలించి మీ కొరకు నిలబడాలన్న ఆకాంక్ష వాళ్ళ హృదయాలు కలుగు చేసి లోకాన్ని చూసి భయపడక లోకాన్ని సృజించిన సృష్టికర్తమైన మిమ్మల్ని చూసి భయభక్తులు కలిగి వాళ్ళ యొక్క జీవితాలు భద్రపరుచుకొని కృప దయచేయమని మరి ఇంతవరకు మీరు చెప్పిన ప్రతి మాట ద్వారా మా జీవితాలు కట్టుబడ్డని సహాయం చేయమని ఈ మాటలు అపవిత్రత కలిగి ఉండకుండా అన్నట్లు మా పవిత్రత మేము కాపాడుకుంటూ మీ మాటల ద్వారా మా జీవితాలు కలుగుకుంటూ మీకు ఇష్టంగా మిమ్మల్ని వెంబడించి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కొనను సహవాసము సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును కృపా కనికరాలతో నింపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు.